పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ మీద అలిపిరి మెట్ల మార్గాన తిరుమల కొండ ఎక్కి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణలు చెప్పి అక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ క్షమాపణలు చెప్పి చంపలు వాయించుకుంటే ఎంతో కొంత వాళ్ళు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చితం అన్నది కలిగేటటువంటి అవకాశం ఉంది. ప్రాయశ్చితం కలుగుతుందా కలగదా నేను చెప్పలేను, కానీ అవకాశం అయితే ఎంతో కొంత ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసింది మహాపాపం. పాపం కాదు, మహాపాపం. చేస్తున్నది తప్పు అని తెలిసినప్పటికీ కూడా కేవలము రాజకీయాల కోసము, కేవలము పదవి మీద మోహంతో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిని, తిరుమల లడ్డుని ఈరోజు అపవిత్రం అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడారు వీళ్ళిద్దరు. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు, లేదండి మాట్లాడొద్దు, దేవుణ్ణి ఎప్పుడు రాజకీయాల్లోకి లాగొద్దు, మీ దగ్గర ఎట్లాంటి సాక్ష్యం లేనప్పుడు కేవలం రాజకీయాల కోసం చిల్లర పనులు చేయకండి అని చెప్పేసి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ అనేది ఇస్తే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి కేవలం రాజకీయాలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేసేయాలి, ప్రజల్ని డివైడ్ చేసేసేయాలి, కులాల గురించి మతాల గురించి ఏదో డైలాగులు పీల్చేసేయాలి, ఇదే రాజకీయం అనుకున్నారు వీళ్ళిద్దరు. కానీ రాజకీయం వేరు, దైవం వేరు. దైవంతో పెట్టుకున్నవాడు ఎవడైనా సరే వాడి కుటుంబాలు మొత్తం నాశనం అయిపోతాయి. ఈరోజు నిజం అన్నది బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటూ ఉంటారు, ఒకసారి మీకు వినిపిస్తా, ఒకసారి వినండి. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం. వెంకటేశ్వర స్వామి గురించి, వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే పాపం పండుతుంది, నష్టం జరుగుతుంది, ఆ పాపం చేయకండి అని చాలాసార్లు చెప్పిండు. భక్తుల మనోభావాలతోటి మీరు ఆడుకోవద్దు, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలా మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్తే రెచ్చిపోయి మాట్లాడారు. ఈరోజు నిజం బయటపడ్డది. ఒక పోస్టర్, ఒక ఫోటోగ్రాఫ్ అన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకు బాగా నచ్చింది, అందుకోసమే మీకోసం తీసుకొచ్చా. చూడండి, సత్యమేవ జయతే, ట్రూత్ విల్ టేక్ టైమ్ టు చెరిష్. అంటే కొంత సమయం అన్నది పడుతుంది, బట్ ఇన్ ద ఎండ్ ఇట్ ఆల్వేస్ ప్రివేల్స్. అంతంలో తప్పకుండా నిజం అన్నది బయటకు వస్తుంది. అదే ఈరోజు జరిగింది. నిజం అన్నది బయటకు వచ్చింది. తిరుమల లడ్డులో నాకు చెప్పడానికి నోరు రావట్లేదు, దయచేసి నాకు క్షమించండి. వీళ్ళే ఏం మాట్లాడారో వీళ్ళ డైలాగులే వినిపిస్తాను మీకు, ఓసారి వినండి. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడిండో ఓసారి వినండి. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. మీరు మాట్లాడి ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఎనిమల్ ఫ్యాట్ అంట అబద్ధం. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం. యానిమల్ ఫ్యాట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి ఈరోజు చార్జ్ షీట్లో పెట్టారు. మీరేమో యానిమల్ ఫ్యాట్ అంటారు, నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి మరి ఎట్లా పెట్టారు చార్జ్ షీట్లో? నిజం మీరే ఒప్పుకున్నట్టు కదా. మన ఎంతో కొంతన్న సిగ్గు మనకు ఉండాలి కదా. వేరే ఏ విషయాన్ని పక్కన పెట్టేద్దాం, రాజకీయాలు కాదు, 100 ఏళ్ళు పాలించండి మీరే పర్లా, కానీ దేవుడితో ఆటలాడతారా రాజకీయాల కోసం? యానిమల్ ఫ్యాట్ ఎక్కడుంది సార్? ఎక్కడుంది? మీ అధికారాన్ని అడగండి, ఒకసారి ఫోన్ చేయండి. అరే నేను ఆల్రెడీ యానిమల్ ఫ్యాట్ చెప్పినా, నువ్వేదో లేదంటున్నావు, ఆ రోజు నేనన్న మాట కరెక్టా, ఈరోజు నువ్వన్న మాట కరెక్టా అని చెప్పేసి ఒకసారి అడగండి, చూద్దాం. సిగ్గుండాలి మనకి. ఆత్రం మాట్లాడేయాలి, ఆత్రం చేసేయాలి. ఆగండి, ఫస్ట్ కనుక్కోండి, విషయం తెలుసుకోండి. ఇది దేవుడితో ముడిపడినటువంటి విషయం. బాధ్యత లేకపోవడం అంటారు దీన్ని. 75 ఏళ్ళ తర్వాత కూడా బాధ్యత లేకపోతే ఎవరిని ప్రశ్నించాలి మేము?
కడుపు రగిలిపోతుంది. ఇష్టారీతిన మాట్లాడారు, ఇష్టారీతిన ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడాడు. తిరుమల లడ్డు అంటే నేను అనకూడదు, కానీ ప్రజలు తినడానికి భయపడేంత లెవెల్కి మీరు తీసుకెళ్ళారు. ఇంతకంటే పాపం కాదు, మహాపాపం వేరొకటి ఉంటుందా? వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడా? వెంకటేశ్వర స్వామి భక్తులు క్షమిస్తారా? ఈయనట్టుంటే ఇంకో ఆయన ఉన్నాడు, ఈయనకి ఏం పనిపాడు ఉండదు. రాజకీయాలు అయితే ఎట్లా రావు. ఏమొస్తుందంటే ఇదే రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు వినండి 1 lakh లడ్డూస్ 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి పిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. ఇలాంటి అపవిత్రం వినండి, ఒక చర్చి మీద జరిగిన, ఇక్కడ మతాలు ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. వినండి, కానీ దేశంలో అంటే కోట్లాది మంది వినండి హిందువులు, అందులో బీఫ్, అందులో పిగ్ ఆయిల్, అందులో ఫిష్ ఆయిల్. మనోడు చదువుకున్నది 10వ తరగతి, ఆయన అఫిడవిట్లో పెట్టిండంట 10వ తరగతి అని. 10వ తరగతి చదువుకున్న నీకు ఏమన్నా నాలెడ్జ్ ఉందా? మాట్లాడే ముందు ఏమన్నా నాలెడ్జ్ ఉందా? ఎన్నికలు జరిగిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఇంత విమర్శించలే, ఎందుకంటే అధికారంలో ఉన్నావు కాదు, పదవిలో ఉన్నావు, పదవికి గౌరవం ఇవ్వాలి. ఇదా మనిషి మాట్లాడే మాటలు? ఎక్కడుంది ఈరోజు లేవని చెప్పేసి మీ అధికారులు చెప్తున్నారు కదా, మరి ఏమంటావు ఇప్పుడు? క్షమాపణలు కోరుతావా ప్రపంచం ముందు కూర్చొని మోకాల మీద? అయ్యా నన్ను క్షమించండి, నేను అనకూడని మాటలు మాట్లాడినా తిరుపతి లడ్డు గురించి, ప్రసాదం గురించి. అయ్యా నేను ఆ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టే మాటలు మాట్లాడినా అని చెప్పి క్షమాపణలు కోరుతావా? ఏమన్నంటే నాకు ఇస్లాంలో ఉన్నారు ఫాలోవర్స్, నాకు క్రిస్టియానిటీలో ఉన్నారు వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు. నేను ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. కంపేర్ చేయడమే వ్యతిరేకం. అయ్యా బాబు, నీకు బుర్రలేదు. కంపేర్ చేయడమే వ్యతిరేకం. నువ్వు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితోటి నువ్వు సమస్య మీద మాట్లాడుంటే పర్లా, సమస్య మీద మాట్లాడుకుంటే పక్కవాడిని కంపేర్ చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దొంగతనం జరిగింది తిరుమలలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేదు ఆ జరిగినటువంటి విషయం చిన్నది, నేను ఆ విషయానికి 14 కోట్ల రూపాయలు వసూలు చేయించినాము అని చెప్పి ఆయన చెప్తే, క్రిస్టియానిటీలో అయితే ఆ మాట అంటావా, ఇస్లాంలో అయితే ఆ మాట అంటావా? క్రిస్టియానిటీ ఇస్తాం ఏం చేస్తావు? పోడ్చుకుంటావా తీసుకుపోయి మతాలని? ఈ పిచ్చ మాటలు నమ్మేటోళ్ళు ఉన్నారు, నీ పిచ్చ మాటలు నమ్మి ఓట్లేసే వాళ్ళు ఉన్నారు. అందుకే నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు. ఎంత ఘోరం, ఎంత మహా అపచారం. బీఫ్, పిగ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ అంటావా? ఎవరన్నా నాలెడ్జ్ ఉందా అట్లీస్ట్ మాట్లాడేటప్పుడు? నీకు అసలు సోయిలో ఉండి మాట్లాడినావా, సోయి తప్పి మాట్లాడినావా? సరే మాట్లాడేసినావు, ఇప్పుడు క్షమాపణలు చెప్పు చూద్దాం. చెప్తావా? అది కూడా లడ్లంట ఇక్కడి నుంచి రాముల వారి గుడికి పంపిస్తే ఆ లడ్లలో ఉన్నదని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడి దాకా మొత్తం మంట పెట్టే కార్యక్రమం చేసాడు. ఏమనుకున్నాడు, ఒక అవకాశం దొరికింది, నేను ఇక్కడి నుంచి నేషనల్ మీడియాలో జంప్ అయిపోతా, నేషనల్ మీడియాలో నేను పెద్ద హీరోని అని చెప్పేసి ప్రూవ్ అయిపోతా, పెద్ద లీడర్ని అయిపోతా అనుకున్నాడు. పుట్టగతులు ఉండవు ఎప్పుడైనా సరే దేవుడితో పెట్టుకుంటే. ఆలోచించండి ఒకసారి, పుట్టగతులు ఉండవు. అరే ఒక మనిషి కులాలు మతాలు అన్నీ మర్చిపోయి అన్నీ పక్కన పెట్టేసి కేవలం ప్రజల కోసం పనిచేసిన మనిషి నీకు అయితే ఆ మనిషితో నిలబడి ఆ మనిషి చేసే మంచి పనులకి హ్యాట్స్ ఆఫ్, వెరీ గుడ్ అను, లేకపోతే మూసుకొని అన్నీ కూర్చోవాలి పక్కకి. ఏది అనుకుంటా ఆ మనిషిని ఎలాగైనా ఇరికిచ్చేయాలి, ఆ మనిషి క్రిస్టియను అందుకే హిందువులను రెచ్చగొట్టేయాలి అని చెప్పేసి ఈ తిరుమల లడ్డు ఇష్యూ తీసుకొచ్చారు. ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరు ఈ ఇష్యూ మీద ఎవరైతే నెగిటివ్గా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నెగిటివ్గా ఆలోచించారో వాళ్ళందరూ ఒకసారి సిగ్గుపడవలసిన సమయం వచ్చింది, ప్రశ్నించవలసిన సమయం వచ్చింది. ఏమయ్యా ఆ రోజు బీఫ్ అన్నావు, ఆ రోజు పిగ్ ఆయిల్ అన్నావు, ఆ రోజు ఫిష్ ఆయిల్ అన్నావు, ఏది ఇప్పుడు రాలేదే ఛార్జ్షీట్లో అని చెప్పేసి ప్రశ్నించండి చూద్దాం. ప్రశ్నించరు, ఎందుకంటే రాజకీయం, దేవుళ్ళ కంటే రాజకీయం ఎక్కువ వీళ్ళకి. మళ్ళీ చెప్తున్నా,
మనుషులు కాదు, కుటుంబాలు నాశనం అయిపోతాయి దేవుళ్ళతో పెట్టుకుంటే. ఈ విషయం గమనించండి అందరం. నేను ఒక ముస్లిం అయి ఉండి తిరుమల క్షేత్రం అంటే నేను ఎంతో రెస్పెక్ట్ చేస్తా. తిరుమల లడ్డు ఎవరన్నా ఇస్తే ఇష్టంగా తింటాను నేను. నాకంత కాలితే ఎంకమ్మ వీళ్ళకి అసలు అదే లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడారు. పరువు తీస్తారా? తిరుమల లడ్డు పరువు తీస్తారా? ఏదో ఒక చిన్న తప్పు ఎక్కడైనా జరిగితే ఆ తప్పుని సరిదిద్దుకుంటాం. కానీ అన్నీ తీసుకొచ్చి మీడియాలో వేసేయాలి, ఇంత చేసేయాలి, ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసుకోవాలా? ఇదా తప్పు? ఎక్కడ జరగదు. ఎన్నో తప్పులు జరిగినాయి, భక్తులు చనిపోయారు. మాట్లాడలేదు అప్పుడు మీరు. ఏది మీదే కదా ప్రభుత్వం. తప్పుని ఎలాగ కరెక్ట్ చేసుకోవాలో ఆలోచించండి. ఈ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు మానుకోండి. ప్రజల కోసం పనిచేయండి. అది చేతగాక చిల్లర రాజకీయాలకి కొంతమందిని పెంచి పోషిస్తున్నారు, సోకాల్డ్ ఎల్లో మీడియాని. వాళ్ళకి ఏం పని పాడు ఉండదు. సాయంత్రం కాగానే కొంతమంది పెట్టుకొని కూర్చుంటారు, కులపిచ్చి ఉన్నోళ్ళు కొంతమంది. వాళ్ళు ఏం మాట్లాడినా వింటుంటారు, నవ్వుతుంటారు. వీళ్ళు కులగజ్జిగాళ్ళు, మాట్లాడే వాళ్ళు కులగజ్జిగాళ్ళు. దొందే అయిపోయింది. అరే ఏం మాట్లాడుతున్నాడు? మాట్లాడేది తిరుమల గురించి. ఏదైనా చిన్నదో పెద్దదో చిన్న తప్పు, అటు ఇటు ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. మన ప్రతిష్టని మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మనం తీసుకోకూడదు అన్న ఆలోచన ఎవరు చేయాలి? అసలు అక్కడ ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటి మాట లేదు. ముందుకొచ్చేసి బీఫ్ అని, మళ్ళీ అది ఏది పిగ్ ఆయిల్ అని, ఫిష్ ఆయిల్ అని ఈయనతో కనిపెట్టిండు పెద్ద మగోడు. ఈయన ఒక ఫారెన్సిక్ సైంటిస్ట్. ఈయన 10వ తరగతి చదివాడు, మళ్ళా 10వ తరగతి. నిజంగా ఈ నాయకులు కాదు, ఈ నాయకుల్ని పక్కన పెట్టేద్దాం. ముందు మనకు సిగ్గుండాల. మళ్ళీ చెప్తున్నా, ముందు మనకు సిగ్గుండాల ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నందుకు.